భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలన పాఠశాల గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. హిమాలయాల్లో మంచు లోయలో జాతీయ జెండా ఎగరవేసిన భారత సైనికులు. హన్మకొండ డిఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు చేపట్టిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి. పాలకుర్తిలో 110 ఎగ్ కార్డ్ స్టాల్స్ పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. విశాఖ ఉత్సవ్ పేరుతో భారీ దోపిడీ, స్టాల్స్ పెట్టే వ్యాపారస్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు క్రమశిక్షణ, ఆటలు సమాజ సేవ సమగ్రాభివృద్ధికి అవసరమని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77వ గణతంత్రం ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మా యొక్క నమస్కారం. పాఠశాల దిన అభివృద్ధి చెంది మరియు వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ జరుపుతున్నాము. మరియు పిల్లలకు కావాల్సిన కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు వివిధ రంగాలలో కూడా అభివృద్ధి చెంది పిల్లలు భవిష్యత్తు బాగుండాలని, మంచి మంచి పొజిషన్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరియు గజ్వేల్ ప్రజలకు నా యొక్క గణతంత్ర శుభాకాంక్షలు. On behalf of Sri Krishnaveni Talent School, we are celebrating
in a Republic Day and wishing each and everyone happy Republic Day. Thank you very much. Namaskaram andarki, wish you happy Republic's Day. We are celebrating 77th Republic Day. In our school we are not only conducting importance to the examinations or studies, apart from that మా పిల్లలకు మేము అన్ని విధాలలో అన్ని రంగాలలో పర్ఫెక్షన్ రావాలని కోరుతున్నాము. అందుకని ఈరోజు నాట్ ఓన్లీ ఫ్లాగ్ హోయిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్వీట్స్ అని కాకుండా డాన్స్ ప్రోగ్రామ్సే కాకుండా they are doing karate feast also and giving beautiful speeches also. On this occasion I want to celebrate this Republic Day, and at the same time I want to wish each and everyone happy 77th Republic Day, not only to Siddipet district, not only to Gajwel, to all over Telangana, India also. Thank you very much. నెక్కొండ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ మేరు తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హన్మకొండలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అని పేర్కొంటూ రాజ్యాంగ హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलहि तरंगा, तब शुभ नामे जाये तब शुभ आशीष मागे, जाये तब जय गादा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో పర్యటించిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దంసర అనసూయ సీతక్క, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సమ్మక్క సార్లమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.
సార్ ఇక్కడ సార్ ఒకసారి సార్ ఇక్కడ కొంచెం ఇంటికి వచ్చి మనకు అందరూ మంచిగా వస్తుంది. లీడ్ వస్తుంది పొలం కారు ఏం ఆయన ఆగ్రా కొంచెం పాటు సైడ్ సార్ కొంచెం శరత్ మీకు ఎవరు అంటే క్రాంతికి ఏమైనా అట్లా చేసి ఆయన ఫోన్ ఎంత పెట్టుకుందాం నాకు ఈ ఫోన్ వెళ్తానా దూరేసిన మీదే పౌచు మన అన్న మీరు కూడా సార్ Hello, check one. Hello, check 1, 2, 3, check. Check test 1, 2. Hello. Hello. బ్రదర్ పండి పండి నడవాలి భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన ఛాంపియన్ జిమ్ సెంటర్ను జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ నరేష్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక స్థైర్యం పెరుగుతుందని తెలిపారు. పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇలాంటి జిమ్ సెంటర్లు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. సార్ సార్ సార్
భూపాలపల్లి నియోజకవర్గం పాత ఈసీపేట గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్తన్నను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశంసలతో ముంచెత్తారు. ఒక గోడాన్లు శంకుస్థాపనకు పిలిచి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని గోడాన్లు సొసైటీలు కావాలని అడిగిన ఎమ్మెల్యే గండ్ర దూరదృష్టిని మంత్రి అభినందించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం ప్రతి గడపను టచ్ చేసిన ఏకైక ఎమ్మెల్యే గండ్ర సత్తన్నని పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉండే నిక్కచ్చైన నాయకుడు అని ప్రశంసించారు. తప్పకుండా ఆయన అడిగిన పనులు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో కష్టపడి నేను చూస్తున్నా 20-30 సంవత్సరాలుగా నాకు పరిచయం అయిన దగ్గర నుంచి మీ ఊరూరు తిరిగినటువంటి ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆయన పాపం పాదయాత్రతోటి కూడా ప్రతి గ్రామాన్ని ప్రతి గడపని టచ్ చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో మీ గండ్ర సత్యనారాయణ గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల పట్ల, నియోజకవర్గం పట్ల, రైతుల పట్ల ఒక అభిమానం. రాజకీయాలంటే కష్టపడి పనిచేయాలి, నా ప్రజల కోసం పనిచేయాలని పనిచేసేటటువంటి నిక్కచ్చైన ఎమ్మెల్యే నా దృష్టిలో. కాబట్టి అటువంటి ఎమ్మెల్యే అడిగితే ఏ ప్రభుత్వం కూడా. హన్మకొండలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన ర్యాలీని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణమని, ప్రతి ఓటర్ తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా యువత ఓటింగ్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకోండియా. బ్రదరు సెల్ఫీలు ముఖ్యం కాదు, ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం. ఆడియో ఒకసారి ప్లే చేయండి. ఆడియో ప్లే చేస్తూ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పట్టణంలో చదువుకున్న మేధావులు, విద్యార్థులు మన ఓటు హక్కుని మనం వినియోగించుకోకపోతే ప్రజాస్వామ్యం తప్పుతో సమానంగా భావించవలసి వస్తుంది ఈ రోజులలో. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్య బాటను పట్టిగా బోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు. ఇంకా కార్యక్రమం ఉన్నది, అసలు కార్యక్రమం అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన 5 రోజులు వచ్చేసిన ప్రతి నర్సంపేట పట్టణంలోని డివిజన్ ప్రెస్ క్లబ్లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సీనియర్ పాత్రికేయులు ఉగ్గిడి శివుడు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించగా మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కామగోని శ్రీనివాస్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
जय हिमाचल यमुना गंगा उज्जल जल वितरंगा तव शुभ माने गाये तव शुभ आशीष माये गाये तव जयकारा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत की जय, महात्मा गांधी के जय, वल्लभ भाई पटेल के जय, डॉक्टर बी.आर. अम्बेडकर के जय, सुभाष चंद्र बोस के जय, भारत माता की जय। చిరు వ్యాపారస్తులను ఆదుకునేందుకు నేషనల్ ఎగ్ ఫౌండేషన్ చేయూతనందిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎన్ఏసీసీ చైర్పర్సన్ అనురాధ దేశాయి సహకారంతో పాలకుర్తి నియోజకవర్గానికి అందించిన 110 ఎగ్ కార్డ్ స్టాల్స్ ను అర్హులైన చిరు వ్యాపారస్తులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు చిరు వ్యాపారాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్ ఎగ్ ఫౌండేషన్ చేయూతనందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్, పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న, ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర యాచరీస్ వాళ్ళకు సంబంధించిన అనురాధ దేశాయి ఉన్నారు. వారు మన తెలుగు బిడ్డ పూనాలో ఉంటారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. వారు పాలకుర్తి గారికి వరకు 110 ఇచ్చారు. పాలకుర్తి కూడా 25 దాకా ఇచ్చారు. ఇంకా ఇక్కడ ప్రజలు కూడా ఇంకా కొన్ని కావాలి, పెద్ద టౌన్ కావాలి, ఇంకా కొన్ని కావాలని రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా చైర్మన్ గారు కూడా చెప్పారు. వారు కూడా పంపిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు కోడిగుడ్డు తినాలి. మన హెల్త్ బాగుండాలంటే ఒక గుడ్డు తినాలి. వీళ్ళ నేచర్ కూడా అదే. మన హెల్త్ కోసం బాగు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 60-70 వేలతోటి ఉంటుంది. అది కంపల్సరీ ఎగ్గు ఉండాలి. అంటే వాళ్ళు ఏర్పాటు చేసింది కూడా ఎగ్గు తోటి తింటే కుటుంబాలు బాగుంటాయి, ఫ్యామిలీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన ఆరోగ్యం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మనకు సేవాభావం చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా నా సోదరి అనురాధ దేశాయి అని పూనాలో ఉంటుంది. ఆమె తెలుగు బిడ్డ. ఇక్కడ హైదరాబాద్ తోటి, వరంగల్ తోటి చాలా సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ యాదవ బిడ్డ చాలా ఎదిగి నృత్యంలో ఇప్పుడు దేశంలో కొంచెం నెంబర్ 1గా ఎదిగిందారు. ఆ ప్రతి కుటుంబానికి, పేద కుటుంబాలకు సాయం చేయాలనే మనస్తత్వం ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరికి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నూగురు వాళ్ళతోటి ఆ రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకొని జీవితం గడిపేటోళ్ళకు వాళ్ళకి ప్రోత్సహించాలనేది ఆమె ఉద్దేశం. అందుకే వాళ్ళ గుడ్డు కూడా కంపల్సరీ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్డు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు గుడ్డు తినేటట్టు ఏర్పాటు చేయాలి, ప్రోత్సహించాలి. వాళ్ళందరినీ కూడా ఇది మంచి ఉద్దేశంతో పెట్టారు. ఇంకా 100 నియోజకవర్గాలతో 100 దాకా అవసరం ఉన్నాయి. అవి రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ఇస్తుంది. పేదోళ్ళు ఎవరన్నా ముందుకు వచ్చి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు తీసుకున్న వాళ్ళు నడిపియాలి. దాన్ని ఇంటికాడ పెట్టుకుంటా అంటే కూడా మేము మళ్ళీ వాపసు తీసుకుంటూ రావటం జరుగుతుంది. ఎవరన్నా కావాలని వేరే వాళ్ళకి ఇచ్చినా మళ్ళీ వాపసు తీసుకొని రావటం జరిగితే వాపసు తీసుకొచ్చి పేదోళ్ళకి గీయటం కూడా జరుగుతుంది. దయచేసి తీసుకున్న వాళ్ళు మీ వృత్తిని కాపాడుకొని మీ వృత్తి వాళ్ళ వెంకటేశ్వర యాక్షన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం ఒక భగవంతుడిగా పూజించి పేదలకు సాయం చేసే వాళ్ళందరికీ కూడా పేరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.